క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృపా సత్యములు మిమ్మల్ని కాపాడునుగాక, కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక, కృప వెంబడి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడలో ఆయన ఆశ్రయించి మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రభుని ఘనపరచడం మన జీవితాల్లో ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు యేసయ్య మీ జీవితాల్లో ఘనకార్యములు చేయునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము. యవనస్తుల బలము వారికి అలంకారం. యవనస్తులు దేవుని వాక్యంలో యవనస్తుల గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. యవనస్తుల బలము, యవనస్తులు ఎప్పుడు బలంగా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, యవనులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు అంటే దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. యవనస్తుల బలము దేవుని వాక్యములో ఉంది కదండి. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వారి హృదయంలోకి అన్వయించుకొని వాక్యానుసారంగా జీవిస్తారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరమైన జీవితాలు జీవిస్తారు. యవనస్తులారా ఎలా ఉన్నారు? మీ బలము ఎలా కాపాడుకుంటున్నారు? బలవంతుడైన యేసయ్య చేతిలో కదండి మీరు బాణముల్లాగా వాడబడుతున్నారా? యేసయ్య చేత మీరు దీవెనకరమైన పాత్రలుగా, సాధనాలుగా వాడబడుతున్నారా? ఒకసారి ఆలోచించేయాలి. సంసోను బలవంతుడే. సంసోను అంటే ఉదయించే సూర్యుడు అని అర్థం. సంసోను ఉదయించే సూర్యుడు, చాలా బలవంతుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరైనా బలాఢ్యులైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట గుర్తొచ్చేది సంసోనే. చాలా బలవంతుడు. సింహాన్ని మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడంట. ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని కదండి సంసోను 1000 మంది ఫిలిస్తీన్లు అలాగే చంపిన వ్యక్తి. ఆ రోజుల్లో తుపాకులు లేవు. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని అంతటి బలవంతుడు. ఒక నక్కన పట్టుకోవటమే చాలా కష్టం. అడవిలో ఒక నక్కన పట్టుకోవటమే చాలా కష్టం. అయితే 300 నక్కలు పట్టుకొని 150 జతలుగా చేసి వాటి తోకలను ఒక తోక కట్టి వాటి మధ్యలో దివిటీ పెట్టి ఫిలిస్తీన్ల చేల్లోకి తోలి ఫిలిస్తీన్ల ఆ పంట పొలాలన్నీ కూడా నాశనం చేసిన వ్యక్తి. నాజీరు చేయబడిన వాడు, ఉదయించే సూర్యుడు, దేవుని కోసం ఎంతో జయ జీవితాన్ని జీవించుచున్న వ్యక్తి. ఏమైంది సంసోను జీవితం? చూడండి, ఎప్పుడైతే తను నాజీరు చేయబడిన వ్యక్తి అని గ్రహించక ద్రాక్షారసం తాగద్దన్న ద్రాక్షారసం తాగాడు. రెండవది, మంగళకత్తి వేయించుకోకూడదంటే మంగళకత్తినే వేయించుకున్నాడు. చనిపోయిన ఎటువంటి కళేబరాన్ని ముట్టకూడదంటే కళేబరాన్ని ముట్టి నాజీరు వ్రతాన్ని చెడగొట్టుకున్నాడు. యవనస్తులారా, ప్రభు కోసం మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో మీరు బలవంతులుగా ఉంటారు. మీ బలమే మీకు అలంకారము. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అలంకారముగా ఉంచాడు. యవన ప్రాయములో దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని, యవన ప్రాయంలో ఆయన కాడి మోయాలని, ఆయన కొరకు జీవించాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే చెప్పండి, ఉదయకాలం ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తున్నారా? మీ బలాన్ని కాపాడుకుంటున్నారా? సంసోను ఇంతటి బలాఢ్యుడైన వ్యక్తి ఎప్పుడైతే కదండి స్త్రీ వ్యామోహాల్లో పడి, ఎప్పుడైతే వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి, ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపి, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రతిష్టతను కూడా గుర్తించక తన జీవితంలో ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో తన బలము తన నుంచి వెళ్ళిపోయింది. మీ యవన ప్రాయంలో
దేవుని కొరకు మీరు వాడబడాలని ఈ ఉదయకాలం దైవ సేవకులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తులారా, మీ బలము యవన కాలంలో దేవుని కొరకు మీ బలాన్ని మీరు వెచ్చించండి. దేవుని కొరకు మీ బలాన్ని మీరు వెచ్చిస్తే మీరు ఆశీర్వాదకరమైన సాధనాలుగా వాడబడతారు. యోసేపు యవన ప్రాయంలో దేవుని కొరకు గొప్ప సాక్షిగా వాడబడ్డాడు. తన బలము, తన అందము, తన తలాంతులు, తన సమయం దేవునికిచ్చి దేవుని ఘనపరిచాడు. వీళ్ళు ఎంతమంది మీ యవన ప్రాయంలో మీ సమయాన్ని దేవునికి ఇస్తున్నారు? దేవుని చేత, దేవుని సన్నిధిలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు? మీరు ఎంతమంది దేవుని సన్నిధి పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని యోసేపులాగా ఆశీర్వదించాలి అంటే మీ సమయము, మీ తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని ప్రభు పరిచర్య కొరకై, ప్రభు కొరకై వెచ్చించినట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో మీరు అడుగుడి, అప్పుడు అది మీకు ఇస్తాను అన్నాడు ప్రభు. మీరు బహుగా ఫలించాలి. యవనస్తులు ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి. ఒక యోసేపు ఫలించినట్టుగా దేవుని కొరకు ఫలించాలి. ఫలిస్తున్నారా? బలంగా ఉంటున్నారా? శత్రువుని ఎదుర్కోవడానికి బలవంతులుగా జీవిస్తున్నారా? దేవుని వాక్యం చేత మీ హృదయాన్ని నింపుకుంటున్నారా? పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రభు కోసం ప్రతిష్ఠితులుగా బ్రతుకుతున్నారా? సాక్షులుగా జీవిస్తున్నారా? లేదా మీ యవన బలాన్ని పాపానికి వెచ్చించి, పాపపు రోతలో ఉండి, పాపపు పడకల్లో పడుకుంటూ, పాపపు జీవితాలు జీవిస్తూ మీ యవన ప్రాయంలో దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారా? యవన ప్రాయం చాలా గొప్పదండి. యవన ప్రాయంలో మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, యవన ప్రాయంలో మనిషి ఎంత అందంగా ఉంటాడో, యవన ప్రాయంలో మనిషి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాడో, ప్రభు కోసం ఏదైనా చేయాలని తపనతో ఉంటాడు. దేవుడు అందుకని యవనస్తులారా, మీ బలము, మీకు అలంకారం, మీ యవన బలాన్ని ప్రభు కోసం ఆయన కాడి మోయటానికి వెచ్చించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను దీవిస్తాడు. యవన ప్రాయంలో మీరు దీవించబడతారు. దీవెనకరమైన సాధనాలుగా మీరు వాడబడతారు. చెప్పండి, దేవుని ప్రేమకు దూరం అయిపోయావా? రా ఈ ఉదయకాలం యేసయ్య దగ్గరికి. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. కోల్పోయినవన్నీ దయచేసేవాడు. మీ ఆరోగ్యం కోల్పోయావా? నీకున్న తలాంతులను కోల్పోయావా? నీకున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నావా? రా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా ప్రభు పాదాలు పట్టుకో. ఈరోజు యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. ఒక యవనస్తులకే కాదండి, ఉదయకాలం మనం కూడా ఆలోచించాలి. ప్రభువులో మనం ఎప్పుడు బలంగా ఉండాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్మంటాడు పౌలు. ఆయన కృపను తలపోసుకుంటూ దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు బలంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఆ రీతిగా మన యవన బిడ్డల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలందరినీ, ఈరోజు మన సంఘాన్ని మిక్కిలి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం ఈ శుభోచనం చూస్తున్న ఈ బిడ్డలందరినీ మిక్కిలి దీవించండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా యవన బిడ్డలను మార్చమని ప్రార్థన చేస్తున్నా. యవనస్తుల బలము వారికి అలంకారమని మీ వాక్యం చెప్తుంది. యవన ప్రాయములో ఉండే బలాన్ని ప్రభా మీ కొరకు సద్వినియోగం చేయనట్లుగా మా యవన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. యవన ప్రాయంలో మీ కాడిపోయినట్లుగా మా యవన బిడ్డలందరినీ మీరు దర్శించినందుకై స్తోత్రాలు. ఉదయకాలమునైనా మీ కొరకు మేము జీవించినప్పుడు, అయా మా బలాన్ని మీ కొరకు వెచ్చించినప్పుడు, మా తలాంతులు మీ కొరకు వెచ్చించినప్పుడు, మా సమయాన్ని మీ కొరకు వెచ్చించినప్పుడు మీరు ఆశీర్వదించి బహుతరములకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని వాడుకునే దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి, ఈ యూట్యూబ్లో ప్రభా శుభోచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న మా బిడ్డలపై మీ దీవులు కుమ్మరించండి తండ్రి. ఈరోజు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. హాస్పిటల్, ఐసీలో తండ్రి
ఎందరైతే బాధపడుతున్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి, కరుణించండి, స్వస్థపరచండి, క్షేమాన్ని దయచేయండి. ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే సేవకులను దీవించండి, వారి పరిచయం దీవించండి, సార్వత్రిక సంఘాన్ని దీవించండి, వ్యాపారాలు చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు దీవించండి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి, చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం దయచేయండి, గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక, ఏకాంగులను సంసారులుగా చేయండి, కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన కీడు దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని కృపను దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు పరిచర్యలపై మీ దీవులు కుమ్మరించమని ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి, అయా మా సమయము, మా ధనము, మా తలాంతులు మీ కొరకు వెచ్చించి తండ్రి యవన ప్రాయంలో మీ కొరకు సాక్షులుగా జీవించటకు మా యవన బిడ్డలకు, సంఘంలో ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు నిండారుగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలము ఈ శుభోచనలో దేవుని మాటలు విని ప్రభు కోసం జీవించాలని తీర్మానం తీసుకున్న దేవుని ప్రియులందరికీ, సిబిసి కుటుంబాలకు, పరిచయాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.